మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుందా అండి? ఇక్కడ 5 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి అలాగే ఉంది. అదృష్టవంతులు అవుతారు, అదృష్టం పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఈ అదృష్టం కలిసి రావడానికి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి? సన్మార్గంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి పనులు చేయటం, మంచి ఆలోచనలు చేయటం, పనిలో ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కారణం 10వ రాశిలో రవి, 3వ రాశిలో చంద్రుడు, అలాగే రాహు కూడా 3వ రాశిలో ఉన్నారు. లాభస్థానంలో కుజుబుధులు ఉన్నారు. విఘ్నాలను విజయాలుగా మార్చుకుంటారు. అవరోధాలు వాటంతట అవే తొలగిపోతాయి. అభివృద్ధి పదంలో పయనిస్తారు. ఉద్యోగ ఫలితం శుభప్రదంగా ఉంది. ధైర్యంతో నిర్ణయం తీసుకోండి. సహకారం చక్కగా ఉంది. ఆర్థిక స్థితిగతులు గతం కంటే మేలుగా ఉంటాయి. 10 మందికి మేలు చేసే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. ఆదర్శంగా నిలుస్తారు. ప్రేమ అభిమానం కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ క్షమాగుణాన్ని ప్రదర్శించండి. శుభవార్త ఉన్నది. నిదానంగా పనిచేయండి. కొత్త వస్తువులను సేకరిస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలకి సమాధానం దొరుకుతుంది. కలహాలకి అవకాశం ఇవ్వకుండా ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రశాంతంగా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి, ప్రతిస్పందించండి. ఆ విధంగా ముందుకు సాగితే ఎటువంటి సమస్య లేదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన చేసుకోవటం, శివాష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? పరమేశ్వరుని సందర్శించడం, అలాగే నంది శృంగముల మధ్య నుండి ఈశ్వర సందర్శనం చేయటం ద్వారాగా మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ వైరాగ్య స్థితికి కారణం కేతువు. 9వ రాశిలో కేతుగ్రహ సంచారం సహకరించట్లేదు. ఎవరో వచ్చి ప్రోత్సహిస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి కూడా కొంత గోచరిస్తోంది. కాబట్టి ఒక గుప్పెడు ఉలవల్ని పండితులకు దానంగా సమర్పించారు.